హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ మార్చవరం డౌన్ ఏరియాలో ఉన్నానండి. మన ఏలూరు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఒక 4 BHK స్టాండర్లోన్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ప్రాపర్టీ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్లాట్ అయితే లోపల చాలా బాగుంటుందండి, వర్క్ అది జరుగుతుంది. ఒకసారి ఈ ఫ్లాట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్లాట్కి స్టేర్ కేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ ట్రైలింగ్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ గ్రానైట్ స్టెప్స్ అంతా ఇచ్చేశారు. స్టెప్స్ కూడా మొత్తం యాంటీ స్కిడ్ స్టెప్స్ అండి. సో వాటర్ పడినా ఏం పడినా కూడా జారకుండా ఉండేలాగా ప్రికాషన్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఎలివేటర్ వచ్చేపాటికి ఆల్టిస్ బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్టిస్ బ్రాండెడ్ ఎలివేటర్ ఇవ్వడం జరిగింది. ఈ చుట్టుపక్కల కూడా చూడొచ్చు, మొత్తం టైల్ క్లాడింగ్ అది చేయించడం జరిగిందండి. సో ఇంకా ఫ్లాట్ దగ్గరికి వస్తే ఫ్లాట్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కనుక మనం ఒక గేట్ అనేది పెట్టుకుంటే కనుక కంప్లీట్ ఫ్లాట్ ఇండిపెండెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్లాట్కి ఇదంతా కూడా సిట్అవుట్ అండి. ఇది కంప్లీట్ సిట్అవుట్ వస్తుంది. సో ఇది కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇది కూడా యాంటీ స్కిడ్ గ్రానైట్ ఫార్మేషన్ చేయించడం జరిగింది. పైన సీలింగ్ వర్క్ అది కూడా జరుగుతుందండి. సో అలాగే ఈ ఫ్లాట్ విషయానికి వస్తే ఈ సింహద్వారం చుట్టుపక్కల కూడా మొత్తం టైల్ క్లాడింగ్ అయితే చేయించడం జరుగుతుంది. సో ఇంకా సింహద్వారం అయితే మంచి డోర్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. టేక్వుడ్ డోర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా చూడొచ్చు, కంప్లీట్ టేక్వుడ్ గుమ్మం ఇది. ఇంకా ఫ్లాట్ లోపలికి వెళ్దామండి. ఇదంతా కూడా మనకి కంప్లీట్ లివింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా కూడా స్పేషియస్ లివింగ్ ఏరియా వచ్చింది. కంప్లీట్ సీలింగ్ లైట్స్, కబోర్డ్స్ అన్నీ చేంజ్ చేస్తారండి. సో స్పేషియస్ లివింగ్ ఏరియా అయితే రావడం జరిగింది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే ఇంకా లోపల చూద్దామండి. ఒకసారి డైనింగ్ స్పేస్, పూజ గది, కిచెన్ అన్ని 1 by 1 చూద్దాము. ముందుగా అయితే మనం డైనింగ్ స్పేస్ అయితే చూపిస్తున్నానండి. ఇదంతా డైనింగ్ స్పేస్ చూడొచ్చు. డైనింగ్ ఏరియా కూడా చాలా చక్కగా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడైతే హ్యాండ్ వాష్ వస్తుంది, క్రాకరీ యూనిట్ అన్నీ ఇస్తారండి. కంప్లీట్ క్రాకరీ యూనిట్ అన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ దట్ మనకి ఈ పక్కన వచ్చేపాటికి పూజ గది వచ్చిందండి. ఈ గుమ్మాలన్నీ కూడా టేక్ గుమ్మాలు అయితే ప్రొవైడ్ చేశారు. పూజ గది కూడా చూడొచ్చు, చక్కగా స్పేషియస్గా వచ్చింది. లోపల కూడా వాల్ టైల్స్ క్లాడింగ్ అనేది కంప్లీట్గా చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కిచెన్ దగ్గరికి వస్తే ఇదంతా కిచెన్ ఏరియా అండి. ఇది కంప్లీట్ కిచెన్ వస్తుంది. కిచెన్లో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్, వర్క్ అంతా స్టార్ట్ చేస్తారు. సో కిచెన్ వర్క్ అంతా కూడా చేయాలి. ప్లాట్ఫామ్స్ అంతా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేపాటికి యూటిలిటీ ఏరియా ఒకసారి చూద్దామండి. ఈ పక్కన మనకి యూటిలిటీ ఏరియా వచ్చింది. యూటిలిటీ ఏరియాకి వచ్చేపాటికి గ్రానైట్ క్లాడింగ్ ఇచ్చారు గుమ్మం అంతా కూడా. ఇక్కడ ఫ్రంట్ డోర్స్ అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా కంప్లీట్గా యూటిలిటీ ఏరియా అండి. అంతా యూటిలిటీ ఏరియా వస్తుంది. యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో కిచెన్ అది చూసామండి. డైనింగ్ స్పేస్, లివింగ్ రూము, పూజ గది, యూటిలిటీ ఏరియా అన్నీ చూపించడం జరిగింది. నెక్స్ట్ అయితే ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది 4 BHK ఫ్లాట్ చెప్పే కదా స్టార్టింగ్లోనే. సో ముందుగా అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా వస్తుంది. సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది. వార్డ్రోబ్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేసినా కూడా ఇంకా కింగ్ సైజ్ కోట్స్ 2 పెట్టుకోవచ్చండి, అంత స్పేషియస్గా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అయితే. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అంతా చూడొచ్చు, అన్నీ బిల్డర్ ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు వుడ్ వర్క్ అంతా కూడా చాలా మంచి ప్రీమియం వుడ్ వర్క్ చేస్తారండి. ఎందుకంటే ఇలా ప్రీవియస్ ఫ్లాట్స్ కూడా మనం చేసాము. సో అలాగే దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. సో బాత్రూమ్స్కి వచ్చేప్పటికి గ్రానైట్ క్లాడింగ్ చేయించారు గుమ్మాలంతా కూడా. అలాగే టైల్స్ వరకు కూడా పై వరకు క్లాడింగ్ చేయించడం జరిగింది. నెక్స్ట్ మనం సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. కిడ్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. ఫ్లాట్ కూడా టోటల్ ఎసెప్టీ చాలా పెద్దదండి, అది కూడా చెప్తాను, డైమెన్షన్స్ అన్నీ వివరిస్తాను. దీనికి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. సో ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఉందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నారు, చాలా స్పేషియస్గా ఉన్నాయి బాత్రూమ్స్ కూడా. అలాగే దీనికి ఒక బాల్కనీ వచ్చిందండి, అది కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. ఇది బాల్కనీ అయితే మనకి రోడ్ సైడ్ వస్తుందండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్ బాల్కనీ వచ్చింది. ఇది సిట్అవుట్, ఇది బాల్కనీ వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది. అలాగే సీలింగ్ వర్క్ అది కూడా మీరు మొత్తం అబ్జర్వ్ చేయొచ్చండి. WPVC మెటీరియల్ యూజ్ చేశారు. అలాగే సీలింగ్ లైట్స్ అంతా ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్ కూడా మనకి మొత్తం మంచి డిజైన్ చేయించారు గోడంతా కూడా.
సో ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చిందండి, సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే థర్డ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేప్పటికి మనకి థర్డ్ బెడ్రూమ్ వచ్చింది. బెడ్రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్గా వచ్చినాయండి. సో ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. సో అక్కడంతా వర్క్ మెటీరియల్ ఉంది, సో అందుకే చూపించలేకపోతున్నాను. సో ఇది థర్డ్ బెడ్రూమ్కి సంబంధించిన ఇదండి. నెక్స్ట్ అయితే మనం ఫోర్త్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాము. ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమ్ అయితే విడిగి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిందండి దీనికి సంబంధించిన కామన్ బాత్రూమ్ ఒకటి. సో 3 బెడ్రూమ్కి అటాచ్డ్ వచ్చినాయి. అలాగే ఒక బెడ్రూమ్కి వచ్చేపాటికి ఫోర్త్ బెడ్రూమ్ కామన్గా బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. సో చూసారు కదండి, ఈ 4 BHK స్టాండర్డ్ లోన్ ఫ్లాట్ అనేది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇది మార్చవరం డౌన్ ఏరియాలో ఉంది, ఏలూరు రోడ్డు కూడా దగ్గరగా ఉన్న లొకేషన్ అండి. సో ఇది టోటల్ వచ్చేపాటికి 2675 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 2125 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 67 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ వచ్చేపాటికి 1,70,00,000 చెప్తున్నారండి. కబోర్డ్ వర్క్స్ అన్నీ చేసిస్తారు. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. సో ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఈ ప్రాజెక్ట్లోనే ఈ బిల్డర్ కూడా ఉంటారు. సో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా బిల్డర్ చాలా మంచివారండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. సో 100% కన్సిడర్ చేయొచ్చు. కబోర్డ్ వర్క్ అంతా అయిపోతే కనుక ప్రీమియంగా ఉంటుంది ఫ్లాట్. సో ఈ ఫ్లాట్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక దీని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయ్యేలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తానండి. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.